ప్రేక్షకులకు నమస్కారం. ఆశ్వీజ మాసం అక్టోబర్ నెలకి 3-10-2024 అంటే అక్టోబర్ 3 నుంచి 1-11-24 అంటే నవంబర్ 1 వరకు 3 ఇంట్లో కుజుడు, 6లో రవి బుధ, 7లో శుక్ర సంచారం వలన ఉత్సాహము, ప్రయత్న కార్యములందు సఫలము, జయము, ఆరోగ్యము బాగుంటుంది. విద్యయందు జయము, విందు వినోదాల్లో పాల్గొనుట, సదా విచారము, సుఖ రోగ బాధలుగా గోచరిస్తోంది. మిథున రాశి. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4వ పాదము, పునర్వసు 1-2-3 పాదాలుగా చెప్పడం జరిగింది. అయితే ఈ మిథున రాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ మాసంలో ప్రథమార్థంలో శుభవార్తలు వింటారు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడతారు, కానీ అట్లా చేయొద్దు, నిర్ణయాలు తీసేసుకోండి. ప్రథమార్థంలో మీకు చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యులను సంప్రదించాక మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా వీరికి ఇంట్లోనూ పెద్దల్లోనూ అంటే ఇంటి పెద్దల్లోనూ అన్ని రకాలుగా వీరికి మంచి గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నది. అయితే ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క నిర్ణయం మేరకు నడుచుకుంటే మంచిది. ఏ నిర్ణయాలు తీసుకున్నా వారిని సంప్రదించి తీసుకోవాల్సిందిగా సూచన. తదుపరి ఆఫీసులో కొద్దిగా మనస్పర్ధలు మీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ కొంచెం మనస్పర్ధలు కనబడేటట్టుగా కనబడుతోంది ప్రథమార్థంలో. దాన్ని మీరు చాకచక్యంగా నెగ్గుకొస్తారు, కానీ కొంచెం సమన్వయం పాటించవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే ఏ పనినైనా చేసేటప్పుడు కొంచెం ఆచితూచి చేయవలసిందిగా చెప్పడం జరిగింది. దీర్ఘకాలికంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ మాసంలో ఇప్పుడు మీకు అవన్నీ మంచిగా అవుతుందన్నమాట. అంటే అనారోగ్యం నుంచి బయటపడతారు, ఆరోగ్యమే మీకు ఎక్కువగా కనబడుతోంది. అయితే కొత్త ప్రణాళికలు ఏమైనా వెయ్యాలని అనుకుంటే కనుక కొంచెం పోస్ట్పోన్ చేయండి. ప్రథమార్థంలో మీకు అంతగా కలిసి వచ్చినట్టుగా కనపట్టలేదు, ద్వితీయార్థంలో ఆ ప్రయత్నాలు చేయండి. రోజంతా అంటే మీకు ఈ మాసంలో ఈ ప్రథమాధ్యాయంలో మీకు కొంచెం గడబిడగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ మనసు ఆలోచనగా సరిగా ఉండక కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం విశ్రాంతి తీసుకుని మీ పెద్దల్ని సంప్రదించండి. తర్వాత కొత్త ప్రణాళికలు ఈ మాసంలో వెయ్యవద్దు. బంధువులతో ఏవైనా విభేదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శత్రువులందరూ మీకు గతంలో శత్రువులుగా ఉన్నప్పటికీ ఈ మాసంలో మీకు మిత్రులు అవుతారు. మీరు ఏది అడిగితే అది చేసేటట్టుగా ఉన్నారు, మీ వైపు చాలా ఫేవర్గా ఉంటారు. తదుపరి వ్యాపారంలో కనుక మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు కలిసి వచ్చే సమయము, పెట్టుబడులు నిర్భయంగా పెట్టండి. తర్వాత ఏదైనా పార్ట్నర్షిప్ వ్యవహారం చేయాలని అనుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ లేదైనా కొత్త బిజినెస్ చేద్దామనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు అన్ని విధాల విజయం చేకూరుతుంది. పాత బకాయిలు ఏమైనా ఉంటే కనుక ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఎగవేస్తే కనుక ఈ మాసంలో మీకు వచ్చే అవకాశంగా కనబడుతోంది. నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ మాసంలో ఇప్పుడు మీకు అనుకోని బకాయిలు కానీ ధనప్రాప్తి కానీ వచ్చే సూచన కనబడుతోంది. తర్వాత ఖర్చులని పెంచుకోకుండా తగ్గించుకుంటే మంచిది. ఈ సంవత్సరంలో 24 వరకు గురువు 11లోను, తర్వాత 21-4-24 నుంచి సంవత్సరాంతం వరకు 12లోకి సంచరిస్తున్నాడు. శని కుంభరాశిలో 9వ స్థానంలో సంచారము, రాహుకేతువులు ఇద్దరు 11వ రాశిలోను 10వ ఇంట్లోనూ సంచారం చేస్తున్నారు. కేతువు 4వ ఇంట్లో సంచారం చేస్తుంటే వారి ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాము. శని ఫలితము నవమ సంచారం వలన వివిధ రూపాలలో కష్టం రాబోతోంది. పాపకార్యములందు ఆసక్తి కనబరుస్తారు. ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే కనుక అవి చెడిపోయే అవకాశం కనబడుతోంది. వృత్తియందు ఆఫీస్లో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం ఆటంకాలు ప్రథమార్థంలో కనపడుతున్నాయి. రాహు ఫలితం ఎలా ఉండబోతోంది అంటే మనసు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. శరీరము బలంగా తయారవుతుంది, అంటే ఆరోగ్యం లేకుండా ఆనందంగా ఉంటుంది. కష్టాలు తొలగిపోయి మంచి శుభసూచకాలు, శుభ సంకేతాలు, శుభకార్యాలు చేసేటట్టుగా కనపడుతుంది. కేతు ఫలితము 4వ స్థానంలో ఉండడం వల్ల
అస్థిర బుద్ధి, వాత ఆధిక్యము అంటే వాతకు సంబంధించిన అనారోగ్య సూచన, స్త్రీ మూలకంగా కలహాలు తలెత్తే అవకాశంగా కనబడుతోంది. ప్రభుత్వ కార్యాలు ఏవైనా ఉంటే కనుక అవి ఈ ప్రథమార్థంలో ఫలించేటట్టుగా కనబట్టలేదు. ప్రయాణాలు, దూర ప్రయాణాలు కానీ చేస్తారు. శుభ ఫలితాలే ఉంటాయి. సుఖవంతమైన ప్రయాణాలుగా సూచన కనబడుతోంది. కేతు ఫలితం ఎలా ఉంటుందంటే 4వ స్థానంలో ఉండడం వల్ల అస్థిర బుద్ధి, ఆనందమైన జీవితము, స్త్రీ మూలకంగా లాభము కనబడుతోంది. తదుపరి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ వాళ్ళకి ఎలా ఉంది అంటే వ్యవసాయదారులకు ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. కౌలుదారులకు కొంచెం ఇబ్బంది పెడతారు. మీకు 2వ పంటకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ ప్రథమార్థంలో ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. చేసిన పంట చేతికి వస్తుంది. తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసంలో ప్రథమార్థంలో యోగదాయకంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. రాని బకాయిలు అంటే ఏరియర్స్ వచ్చే అవకాశంగా కనబడుతోంది. మీ పై అధికారుల వల్ల మీకు మెప్పులు, గౌరవాలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశంగా కనబడుతోంది. తదుపరి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి మీకు వేరే స్థానానికి బదిలీ చేస్తారు. మీకు ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళు కానీ, లేదా మాకు ఈ ఉద్యోగమే కావాలి, ఈ రంగంలోనే కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకించి ఆ రంగానికి ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకుంటే సక్సెస్ని సాధిస్తారు, విజయాన్ని పొందుతారు. ఉద్యోగ లాభం కూడా ఉంది మీకు. తదుపరి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గేటట్టుగా కనపడుతోంది ప్రథమార్థంలో. దానికి వినాయకుడికి సంబంధించిన పూజ చేసుకోవడం కానీ, వినాయకుడి మంత్రం చదువుకోవడం కానీ చేసుకోండి. తదుపరి మీరు ఎక్కడైనా వేరే స్కూల్లో కాలేజ్లో కానీ, నాకు ఈ విశ్వవిద్యాలయమే కావాలనుకోవడం కానీ, లేదా విదేశ ప్రయాణం చేయాలని అనుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా చేయాలని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. సరస్వతి హోమం చేయించుకుంటే ఇంకా శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ వర్గం వారికి ప్రత్యర్థులపై ఆధిక్యత సంపాదిస్తారు. ఈ మాసంలో ప్రథమార్థంలో మిమ్మల్ని ఎదిరించేవారే లేరు. కొత్తగా ఎవరైనా రాజకీయంలోకి అడుగు పెడదామనుకున్న వాళ్ళకి ఈ మాసంలో సక్సెస్ని సాధించేస్తారు. తర్వాత ప్రజా సమస్యలను కనుక మీరు పరిష్కరించి మునుపే రాజకీయంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రజల యొక్క మన్నన పొందడానికి వారికి సమస్యలు ఏమైనా పరిష్కరిస్తే కనుక వారి అభిమానాన్ని చూరగొంటారు. పై అధికారుల మన్ననను పొందుతారు. రాజకీయంలో మీకు తిరుగులేదు ఈ మాసమంతా. తదుపరి వ్యాపారస్తులు కనుక ఎవరైనా మీరు పెట్టుబడులు పెడదామనుకుంటే ఈ మాసం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఎవరితోనైనా అంటే లావాదేవీలకి వెళ్ళకండి. కోర్టు వ్యవహారాలకి ప్రత్యేకించి వెళ్ళొద్దు అన్నట్టుగా సూచన కనబడుతోంది. ద్వితీయార్థంలో ప్రయత్నించండి, ప్రథమార్థంలో ఆగిపోండి. పరిహారాలు అంటే మీరు ఈ రాశుల వారికి, ఈ నక్షత్రాల వారికి ఏమైనా ఆటంకాలు ఉంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటన్నిటినీ అధిగమిస్తారు. నక్షత్రం వారీగా పరిహారాలు చెబుతాను. మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్య అష్టకం చదవండి, మంగళవార నియమాలు పాటించండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివాభిషేకం చేసి మాస శివరాత్రి ఉపవాసాలు ఉండి ప్రదోష వేళల్లో శివాభిషేకం చేసుకుంటే మంచిదిగా కనపడుతోంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము దేవాలయంలో ఉడకబెట్టిన శనగలు పంచడం కానీ, గుగ్గిళ్ళు పంచడం కానీ చేయండి. గురువులను సన్మానించండి. గురు దేవాలయాలకి వెళ్ళండి. దత్తాత్రేయుడు కానీ, సాయిబాబా గుడి కానీ, లేదు విష్ణువాలయాలు కానీ సందర్శించండి. మీరు అనుకున్నవి సాధిస్తారు. అన్ని రకాలుగా మంచి ఫలితాలను పొందుతారు. నమస్తే.